హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. రఘురామ్ జగదీశ్వరి తలలో మల్లెపూలు పెడుతూ ఉంటే కామాక్షి, శ్యామల చీరలు తీసుకుని వదినా అని పిలుస్తూ జగదీశ్వరి కోసం వస్తారు. రఘురామ్ వచ్చేశారా అంటూ అందరినీ డిస్టర్బ్ చేయడమే మీ పనా అని అడుగుతాడు. కామాక్షి, రేపు కట్టుకోవడానికి ఈ చీరలు బాగున్నాయా అని అడగడానికి వచ్చామన్నయ్యా, మీరు వేరే మూడ్లో ఉంటారని మాకేం తెలుసు అంటుంది. జగదీశ్వరి, బాగున్నాయి కట్టుకోండి అంటుంది. శ్యామల, సరే వదినా అంటూ వెళ్ళబోతూ కొంచెం తలుపేసుకోండి అని చెప్పి ఊరికే అంటూ వెళ్ళిపోతుంది. శ్యామల కామాక్షితో వదినలా సిగ్గుపడుతుందో చూసావా అని అడుగుతుంది. కామాక్షి, అన్నయ్యలో ఇలాంటి యాంగిల్ చూస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ ఆ విరాట్ కాలి తగిలినట్టుంది అంటుంది. శ్యామల, ఏదైతేనేం చాలా రోజుల తర్వాత వదిన సంతోషంగా ఉంది, అది చాలు పద అంటుంది. ఇక రాజ్ లెక్కలు చూసుకుంటూ ఉంటాడు. సరోజ రాజ్ దగ్గరకు వచ్చి, ఏంట్రా లెక్కలేస్తున్నావు, నిన్ను తరిమేసిన అమ్మాయిలు ఎంతమంది అని అడుగుతుంది. రాజ్ కాదు అంటూ తనడానికి సిద్ధంగా ఉన్న అప్పుల వాళ్ళు ఎంతమంది అని అంటాడు. రాజ్ 9 లక్షల అప్పు ఉందని చెప్పడంతో సరోజ అంత అప్పు ఎలా తీర్చాలి అంటూ కంగారు పడుతుంది. రాజ్ ఈరోజు ఇచ్చిన కటింగ్కి శృతి పూర్తిగా నమ్మేసింది. ఇక మంచి రోజు చూసుకుని తన మెడలో 3 ముళ్ళు వేశాను అంటే నేను కోటీశ్వరుడి ఇంటికి అల్లుడినైపోయినట్టే. ఆ తర్వాత డబ్బులు వడ్డీ కట్టి అప్పులు తీర్చేస్తాను అంటాడు. సరోజ, ఏంట్రా నిద్రపోకుండానే కళ్ళు కంటున్నావా అని అడుగుతుంది. నువ్వు అనుకున్నట్టు జరుగుతుందన్న నమ్మకం నాకైతే లేదురా అంటుంది. ఆ పిల్ల చూడ్డానికి అందంగానే ఉంది, కానీ అమాయకురాలో పిచ్చిదో అర్థం కావడం లేదు అంటుంది. రాజ్, శృతి చాలా మంచిదమ్మా, నీకెందుకు పిచ్చిదానిలా అనిపించింది అని అడుగుతాడు. సరోజ, మామూలుగా నువ్వు వలేసే అమ్మాయి 2 రోజుల్లో నీ వేషాలు కనిపెట్టి నిన్ను వీరబాదుడు బాది వెళ్ళిపోయేది. కానీ ఈ పిల్ల 15 రోజుల నుంచి తిరుగుతున్నా నిన్ను కనిపెట్టలేకపోయింది. ఎవరైనా కళ్ళకు గంతలు కట్టి ఇంటికి తీసుకెళ్తానంటే ఒప్పుకుంటారా అని అడుగుతుంది. పని మనిషి చెవి కమ్మలు గాజులు ఎక్కడ కొన్నావని అడగడం ఏమిటిరా, అక్కడే నాకు డౌట్ వచ్చింది. నాకెందుకో నువ్వు కటింగ్ ఇస్తున్నట్టు ఆ శృతి కూడా నీకు కటింగ్ ఇస్తుంది అనిపిస్తుంది అంటుంది సరోజ. రాజ్, కటింగ్ ఇవ్వాల్సిన కర్మ శృతికేంటమ్మా, నేను అనుకోకుండా శృతి వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా, ఇల్లు ఇంద్రభవనం అమ్మా అంటాడు. సరోజ, ఇల్లు ఇంద్రభవనమే కావచ్చు, ఆ ఇంట్లో ఈ పిల్ల యువరానో చెలికత్తో ఎవరికి తెలుసు అని అడుగుతుంది. నువ్వు సరైన అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నావో లేదో అని ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోరా అంటుంది. పైగా తాళి కట్టాక తేడా వస్తే లాక్కోలేక పీకోలేక చచ్చిపోతావు అంటుంది. రాజ్, నిజమే అమ్మా అంటూ నువ్వు అంటూ ఉంటే నాకు డౌట్ వస్తుంది అంటాడు. ఇప్పటి నుంచి శృతిని బాగా అబ్జర్వ్ చేసి వాళ్ళ ఇంట్లో తన వాల్యూ ఏంటో కనిపెడతాను అంటాడు. ఇక క్రాంతి శాలిని కోసం జ్యూస్ తెచ్చి, ఇంట్లో అంతమంది మనుషులుండి కూడా కడుపుతో ఉన్న నువ్వు పనులు చేయాల్సి వస్తుంది అంటాడు. శాలిని, ఇంటి కోడలుగా ఈ పనులు చేయడం నా బాధ్యత అంటుంది. క్రాంతి, ఇంటి కోడలు ఇంకొకరున్నారు కదా, వాళ్ళు చేయలేరా అంటాడు. అందరి మీద కన్సర్న్ ఉన్నట్టు తెగ బిల్డప్ ఇస్తారు కదా, నువ్వు కష్టపడ్డం కనపడలేదా అని అడుగుతాడు. శాలిని, వదిలే క్రాంతి, ప్రశాంతంగా పడుకో, పొద్దున్నే లేవాలి అంటుంది. క్రాంతి, రేపు గుడికి వెళ్ళకపోవడమే మంచిదనిపిస్తుంది. ఈరోజు వదిన నానమ్మాయిని పొల్యూట్ చేసి నువ్వే దోషివని చెప్పించాలనుకునింది. రేపు గుళ్ళో కూడా అమ్మను మొక్కు తీర్చుకొనివ్వకుండా ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఆ నింద కూడా నీ మీదే పడేలా చేస్తుంది. మొక్కు తీర్చుకోలేకపోతే అమ్మ చాలా బాధపడుతుంది. ఇవన్నీ జరగకూడదంటే మనం గుడికి వెళ్ళకపోవడమే మంచిది అంటాడు క్రాంతి. శాలిని, మనం వెళ్ళకపోతే మొక్కు తీర్చడం మనకిష్టం లేదు కాబట్టే రాలేదు అంటారు. అత్తయ్య వాళ్ళు మనల్ని అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది, కాబట్టి ఆ అవకాశం మనం చంద్ర వాళ్లకు ఇవ్వకూడదు అంటుంది. రేపు ఖచ్చితంగా గుడికి వెళ్ళి తీరాల్సిందే, దేవుడి సన్నిధిలో మనకు అన్యాయం జరగదు క్రాంతి అంటుంది. మనం ప్రశాంతమైన మనసుతో వెళ్ళి అత్తయ్య కోరిక తీర్చమని, మన మీద పడిన నింద తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం అంటుంది శాలిని. క్రాంతి, ఇంత మంచి మనిషి మీద నిందలు వేయడానికి వదినకు మనసెలా వచ్చింది శాలిని అంటాడు. శాలిని, రేపు నింద పడేది నా మీద కాదు క్రాంతి, ఆ చంద్ర మీదే. అసలు నేరస్తురాలు ఆ చంద్రే అని రేపు గుడిలో రుజువు అయ్యేలా చేస్తాను అని అనుకుంటుంది శాలిని. ఇక అందరూ 2 కార్లలో గుడికి వస్తారు. శృతి తను తెస్తూ ఉన్న పూజా సామాన్లు చాలా బరువుగా ఉన్నాయి అని చెప్పి కామాక్షిని పట్టుకోమంటుంది. కామాక్షి, 2 నేనెలా మోస్తాను అంటుంది. చంద్రకళ తనకివ్వమని అడుగుతూ ఉంటే శ్యామల, ఏమీ అక్కర్లేదు, నువ్వు పూజా సామాన్ల జోలికి రావాల్సిన అవసరం లేదు, కుదురుగా ఉంటే చాలు అంటుంది.
చంద్రకళ అదేంటి పిన్ని గారు, ఇంటి ఆడపడుచుల చేత బరువులు మోయిస్తూ నేను చేతులు ఊపుకుంటూ వస్తే ఎంత చండాలంగా ఉంటుంది చెప్పండి అంటుంది. కామాక్షి కరెక్టే అంటూ తీసుకో చంద్ర అంటుంది. రఘురామ్ చూసారా నా కోడలు మీకు ఎంత గౌరవం ఇస్తుందో, అది నా పెద్ద కోడలంటే అంటాడు. అందరూ గుడిలోకి వస్తూ ఉంటారు. గుడి లోపల ముత్తైదువులు వెయిట్ చేస్తూ ఉంటారు. జగదీశ్వరి ముత్తైదువులతో మాట్లాడుతుంది. చంద్రకళ పూజా సామాన్లు పంతులు గారికి ఇస్తుంది. శ్యామల చీరలు ఎక్కడ పెట్టమంటారు అని పంతులు గారిని అడుగుతుంది. పంతులు గారు పక్కన ఒక టేబుల్ ఉంది, దాని మీద పెట్టండి, పూజ అయిపోయే వరకు వాటితో పని ఉండదు కదా అంటాడు. చంద్రకళ తను పెట్టి వస్తాను అంటూ ఆ చీరలు తీసుకెళ్తుంది. శాలిని ఆ చీరల్ని చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. పంతులు గారు తను హోమంకి ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి ప్రదక్షిణలు చేసి రమ్మంటాడు. ప్రదక్షిణలు పూర్తయ్యాక ఆ చెట్టు కింద ఉన్న వినాయకుడికి దీపం వెలిగించి ఆయన్ని పూజించిన తర్వాతే అమ్మవారిని ఆరాధించాలి. అప్పుడే ఆ తల్లికి సంతోషం, మీకు సౌభాగ్యం అని చెప్పి మీరు ప్రదక్షిణలు చేసి రండి, నేను ఏర్పాట్లు చేస్తాను అంటాడు. అందరూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. రాజ్ శృతి కోసం గుడికి వస్తాడు. గుడిలో ఒకచోట పూజ చేస్తూ ఉన్న కారును చూసి ఆ కారు దగ్గరకు వెళ్ళి ఆ కార్ని టచ్ చేస్తూ ఉంటాడు. ఆ కారు ఓనర్ రాజ్ని పక్కకు వెళ్ళమని సైగ చేస్తాడు. రాజ్ ఆ కారు ఓనర్తో సూపర్ కార్ సార్ అంటూ ఏదో ఒక రోజు నేను కూడా ఇలాంటి ఒక కార్కి ఓనర్ అవుతాను అని చెప్పి శృతి కోసం వెళ్తూ సరోజకు ఫోన్ చేసి చెప్పి శృతిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇక శాలిని ప్రదక్షిణలు చేస్తూ వీడు రాలేదేంటి, వీడు రావడం లేట్ చేస్తే నా ప్లాన్ వర్కౌట్ అవ్వదు అని అనుకుంటూ ఉంటుంది. క్రాంతి శాలిని ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. శాలిని మామయ్య గారు పూర్తిగా కోలుకోవాలని మనసులో కోరుకుంటున్నాను అంటుంది. ఇక రాజ్ దేవుడికి నమస్కారం చేసుకుంటూ, దేవుడా శృతిని వాళ్ళ ఫ్యామిలీ అంతా గారాపంగా చూసుకుంటుందనే అనుకుంటున్నాను, అదే నిజమయ్యేలా చెయ్యి, లేదంటే ఇన్ని రోజుల నా ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరైపోతుంది అని కోరుకుని గుడిలో గంట కొడతాడు. ఆ సౌండ్ విని రఘురామ్ డిస్టర్బ్ అవుతాడు. అందరూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే రఘురామ్ పక్కకు వెళ్ళిపోతాడు. ప్రదక్షిణలు చేస్తూ ఉన్న జగదీశ్వరి కామాక్షితో మీ అన్నయ్య ఏడి అని అడుగుతుంది. కామాక్షి వెనకే వస్తుంటాడులే వదిన, పద వెళ్దామంటుంది. ఇక ప్రదక్షిణలు చేస్తూ ఉన్న శ్యామల కూడా శృతితో వదిన పక్కన అన్నయ్య లేడేంటి అని అడుగుతుంది. శృతి ముందుకు వెళ్ళిపోయి ఉంటాడులే పెద్దమ్మ, మామయ్యకు తొందర ఎక్కువ కదా అంటుంది. రఘురామ్ ప్రసాదం పంచడం చూసి అక్కడికి వెళ్ళి ప్రసాదం తీసుకుంటాడు. ఎవరో గంట కొట్టడంతో మళ్ళీ డిస్టర్బ్ అవుతాడు. ప్రసాదం పంచే వ్యక్తితో నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అడుగుతాడు. అతను గుడికి ఎందుకు వస్తారండి, దేవుడు దర్శనం కోసం అంటూ, ఇంతకీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకోసం వచ్చారు అని అడుగుతాడు. రఘురామ్ నాకేం గుర్తు రావడం లేదు అంటాడు. ప్రసాదం పంచే వ్యక్తి మీకు మతిమరుపు ఉందా అని అడుగుతాడు. రఘురామ్ ఉంది అంటాడు. అతను కనీసం మీ పేరైనా చెప్పండి అని అడుగుతాడు. రఘురామ్ గుర్తొచ్చాక చెప్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ నా పేరేంటి, అసలు నేనెవర్ని అని అనుకుంటూ ఉంటాడు. ఇక అందరూ హోమం దగ్గరకు వస్తారు. శ్యామల అన్నయ్య ఏడి అని అడుగుతుంది. అందరూ కంగారు పడతారు. విరాట్, చంద్రకళ, క్రాంతి రఘురామ్ను వెతికేందుకు వెళ్తారు. శాలిని ఒక వ్యక్తికి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పి వీడొచ్చేదాకా మామయ్య గారిని వెతుకుతున్నట్టు యాక్ట్ చేయాలి అనుకుంటుంది. శ్యామల శృతితో అన్నయ్యను వెతకకుండా ఇక్కడ నిలబడ్డావేంటి, 4 అడుగులు వేస్తే నువ్వు కందిపోతావా ఏంటి అంటూ కోపడుతుంది. శృతి వాళ్ళంతా వెతుకుతున్నారు కదా, మామయ్య ఎవరికో ఒకరికి కనిపించాలని అమ్మవారికి మనసులోనే మొక్కుకుంటున్నాను అంటుంది. శ్యామల బద్ధకంతో వెళ్ళట్లేదు అనకుండా భక్తిని వాడుకుంటున్నావా అంటుంది. శృతి పెద్దమ్మ బాగానే కనిపెట్టేసింది అనుకుంటుంది. శ్యామల శృతితో నీకు ఏమీ చేత కాదు, నీకు తిండి దండగా అని అంటూ ఉంటే ఇదంతా గమనిస్తూ ఉన్న రాజ్ ఇదేంటి శృతి గురించి ఆవిడ అంత చీప్గా మాట్లాడుతుంది అనుకుంటాడు. శృతి కామాక్షితో చూడమ్మ పెదమ్మ ఏమంటుందో అంటూ ఉంటే కామాక్షి నీకు ఏమాత్రం పౌరుషం ఉన్నా ఎప్పటికైనా వెళ్ళి వెతకవే అంటుంది. ఇక శృతి కూడా రఘురామ్ను వెతుకుతూ ఉంటుంది. రాజ్ శృతి దగ్గరకు వెళ్ళి శృతిని తనతో తీసుకెళ్తాడు. శృతితో ఇలా కలుసుకోవడం చాలా థ్రిల్లింగ్గా ఉంది కదా అంటాడు. నిన్ను ఇలా కలవడం చాలా మజాగా ఉంది బేబీ అంటాడు. శృతి రాజ్తో నేను గుడికొచ్చినట్టు నీకెలా తెలుసు అని అడుగుతుంది. నన్ను మా ఇంటి దగ్గర నుంచే ఫాలో అవుతున్నావా అని అడుగుతుంది. రాజ్ అవును బేబీ అంటాడు. బంగారం దక్కాలి అంటే ఆ మాత్రం పహారా కాయాలి కదా అంటూ ఉంటే శృతి బంగారం దక్కడం ఏమిటి అని అడుగుతుంది. రాజ్ యూ నాటీ అంటూ కావాలని అర్థం కానట్టు నటిస్తున్నావు కదా అంటాడు. శృతి నిజంగానే నాకు అర్థం కాలేదు రాజ్ అంటుంది. రాజ్ బంగారం అంటే నువ్వే నా 50 కేజీల బంగారానివి అంటాడు.
శృతితో, అవును బేబీ, మీ పెద్దమ్మ ఏంటి నిన్ను మరీ పని మనిషిలా ట్రీట్ చేస్తుంది అని అడుగుతాడు. శృతి చూసేశావా అని అనుకుంటూ ఉంటుంది. రాజ్, మీ ఇంట్లో వాళ్లకు నువ్వంటే లెక్కలేదా అని అడుగుతాడు. శృతి, అదేం లేదు రాజ్, నేను చిన్నప్పటి నుంచి మా పెద్దమ్మ చేతుల్లోనే పెరిగాను, అందుకే నా మీద కాస్త చనువు చూపిస్తుంది అంటుంది. రాజ్, నాకలా అనిపించలేదు అంటాడు. శృతి రాజ్తో, మనం శివాలయంలోకి వెళ్ళి మన ప్రేమను అందరూ యాక్సెప్ట్ చేయాలని, త్వరలోనే మన పెళ్లి జరగాలని దండం పెట్టుకుందాం పదా అంటుంది. రాజ్, బేబీ, నువ్వు మీ మామయ్య కోసం వెతుకుతున్నావు కదా అంటాడు. శృతి, ఫ్యామిలీ అంతా వెతుకుతున్నారు, ఎవరికో ఒకరికి కనిపిస్తారులే అని చెప్పి ముందు నువ్వు రా అంటూ రాజ్ని తీసుకెళ్తూ ఉంటుంది శృతి. రఘురాం ఒక్కడే నడిచి వస్తూ ఉంటాడు. ఇక జగదీశ్వరి, రఘురాం హోమంలో పూర్ణాహుతి వేస్తూ ఉంటారు. పంతులు గారు జగదీశ్వరితో, ముత్తైదువులకు వాయనం ఇచ్చి మీ మొక్కు పూర్తి చేసుకోండి అంటాడు. శ్యామల, వదిన, నేను చీరలు తీసుకొస్తాను అంటూ వెళ్ళబోతూ ఉంటుంది. చంద్రకళ, మిమ్మల్ని శ్రమ పడొద్దని చెప్పాను కదా, నేనే తీసుకొస్తాను అని చెప్పి చీరలు ట్రేలో తెస్తూ ఉంటుంది. శాలిని చంద్రకళను చూస్తూ, జరగబోయే అపశకునానికి ఎలాగైనా నిన్నే బాధ్యురాల్ని చేయాలనుకున్నాను, నాకు మంచి ఛాన్స్ ఇచ్చావు చంద్ర అని అనుకుంటూ ఉంటుంది. చంద్రకళ ఆ చీరలు అమ్మవారి ముందు ఉంచి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఆ చీరలు దీపంకి దగ్గరగా ఉండడంతో ఒక్కసారిగా ఫైర్ అంటుకుంటుంది. మండుతూ ఉన్న చీరల్ని చూసి అందరూ షాక్ అవుతారు. శాలిని నవ్వుకుంటూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.